మేడ్చల్ రంగారెడ్డి డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఏసీబీ తనిఖీల్లో వంశీమోహన్ 100 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించినట్లు అధికారులు తేల్చారు. వంశీ పేరుతో 19 ఇళ్ల స్థలాలు, ఇబ్రహీంపట్నంలో 2 ఎకరాల ఫామ్ హౌస్, వనస్థలిపురంలో విలాసవంతమైన ఇల్లు, మణికొండ మజీద్ బండలో లగ్జరీ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. వంశీ నివాసంలో 2 లక్షలకు పైగా నగదు, 122 గ్రాముల బంగారం, 2 కార్లు సీజ్ చేశారు. మేడ్చల్ రంగారెడ్డి డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఏసీబీ తనిఖీలో వంశీమోహన్ 100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు సంపాదించినట్లు అధికారులు తేల్చారు. వంశీ పేరుతో 19 ఇళ్ల స్థలాలు, ఇబ్రహీంపట్నంలో 2 ఎకరాల ఫామ్ హౌస్, వనస్థలిపురంలో విలాసవంతమైన ఇల్లు, మణికొండ మజీద్ బండలో లగ్జరీ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. వంశీ నివాసంలో 2 లక్షలకు పైగా నగదు, 122 గ్రాముల బంగారం, 2 కార్లు సీజ్ చేశారు. ఏసీబీ రైట్స్ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న ఆయన ఇంట్లో సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా ఆయన అక్రమాస్తులు కూడబెట్టారంటూ ఏసీబీ అధికారులు నిర్ధారణకు రావడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రిమాండ్ కూడా తరలించినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఏసీబీ సోదాల్లో వంశీమోహన్ కి సంబంధించినటువంటి ఆస్తుల చిట్టా బయటపడింది. పెద్ద ఎత్తున కూడా ఆయన ఆస్తులు సంపాదించినట్టు, మరోవైపు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. మొత్తం ఈ సోదాల్లో భాగంగా ఆయనకు 19 ఇళ్ల స్థలాలు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. మరోవైపు వనస్థలిపురంలో 1 ఇల్లుతో పాటు లగ్జరీ ఫ్లాట్ లో హైదరాబాద్ లో ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు ఈ సోదాల్లో భాగంగా గుర్తించారు. ఇదొక అంశం అయితే ఫామ్ హౌస్ కూడా, ఫామ్ హౌస్ తో పాటు అలాగే బ్యాంకు ఎంతో తనిఖీలు చేసినటువంటి సందర్భంలో బ్యాంకుకు సంబంధించినటువంటి వివరాలు లభ్యం కావడంతో ఈ బ్యాంకు సంబంధించినటువంటి అకౌంట్లను కూడా తనిఖీ చేసినప్పుడు అందులో సుమారుగా 20 లక్షల వరకు కూడా నగదు డిపాజిట్ చేసినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. మరోవైపు ఆయనకు సంబంధించినటువంటి అన్ని ఆస్తులు గుర్తించినటువంటి ఏసీబీ ఇవన్నీ కూడా బహిరంగ మార్కెట్ లో 100 కోట్ల పైమాటే ఉంటుందంటూ కూడా ఒక అంచనాకు రావడం జరిగింది. అయితే ప్రధానంగా ఆయన మామ పేరిట సుమారుగా 8 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారంటూ కూడా వంశీమోహన్ మీద ఆరోపణలు ఉన్నాయి. సో ఇదే అంశంలో ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేయాలంటూ కూడా భావిస్తూ ఉన్నారు. ఒక రియల్టర్ కు 8 ఎకరాల ల్యాండ్ ను అప్పగించి ఆ తర్వాత అతని నుంచి 10 ఫ్లాట్లను గిఫ్టెడ్ గా తీసుకున్నట్టుగా వంశీమోహన్ మీద ఆరోపణలు ఉన్నాయి. సో ఈ అంశాల మీద కూడా ఇప్పటికీ ఏసీబీ దృష్టి సారించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా ఇళ్ల స్థలాలను గుర్తించింది. ఆ తర్వాత ఇదే కాకుండా బ్యాంక్ లో కూడాను సంబంధించిన డిపాజిట్లను కూడా ఏసీబీ అధికారులు గుర్తించినటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా 2019 నుంచి 2023 అంటే 4 సంవత్సరాల కాలంలో ఆయన షేర్లింగంపల్లి ప్రాంతంలో ఎంఆర్ఓగా ఆయన పనిచేశారు. సో అక్కడ విలువైనటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు తారస్థం చేశారంటే కూడా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఇదే కాకుండా అక్రమంగా కొన్ని ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా, భూముల విషయంలో అక్రమంగా ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా ఏసీబీ అధికారులకు సమాచారం రావడంతో ఈ అంశాల మీద దృష్టి సారించి నిన్న ఏకకాలంలో ఆయనతో పాటు ఆయన సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఇళ్లలో సుమారుగా 11 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించారు. అయితే ఆయన ప్రభుత్వ భూములను కొట్టేయడం, ఆ తర్వాత రియల్టర్లకు కట్టబెట్టినటువంటి వ్యవహారంలో తన మేనమామ కూడా కీలకంగా వ్యవహరించినట్టుగా ఇప్పటికీ ఏసీబీ అధికారులు గుర్తించడంతో గుంటూరులో ఆయన మావయ్య ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కడ కూడా కొన్ని డాక్యుమెంట్లను ఇప్పటికే స్వాధీనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా తన అక్రమాస్తులకు సంబంధించినటువంటి చిట్టా బయటపడుతుంది. మరొక ఏసీబీ అధికారులు ఎప్పుడైనా సరే తన మీద రైట్స్ చేసేటువంటి అవకాశం ఉందంటూ కూడా భావించి ఆయన జాగ్రత్తగా పడ్డట్టుగా తెలుస్తుంది. ఇక బ్యాంకులో ఎక్కువ నగదు ఉంచుకోకపోవడం, ఇంట్లో కూడా నగదు ఎక్కువగా ఉంచుకోకపోవడం, ఆ తర్వాత భూములకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి నిన్న చేసేటువంటి సోదాల్లో భాగంగా ఆయనకు సంబంధించిన అక్రమాస్తుల చిట్టా బయటపడింది. మొత్తం బహిరంగ మార్కెట్ లో ఏసీబీ అధికారులు గుర్తించినటువంటి ఆస్తుల చిట్టా సుమారుగా 100 కోట్లకు పైమాటే ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ శశి.